నిన్నటి రోజున మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన జరపడానికి తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు వస్తున్నప్పుడు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, సహాయ కార్యదర్శి వినోద్ ఇద్దరిని కూడా మార్గ మధ్యంలో అడ్డగించి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పిఆర్ఓగా పనిచేస్తున్న సతీష్ వారి అనుచరులు అడ్డగించి కిడ్నాప్ చేసి వాళ్ళు కొట్టుకుంటూ కూడా తీసుకోపోవడాన్ని ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా గత 2024 విద్యా సంవత్సరం అక్టోబర్ నెల నుంచి కూడా మోహన్ బాబు విశ్వవిద్యాలయం జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి మెస్ బిల్లులు కానివ్వండి, డే స్కాలర్ దగ్గర విద్యార్థులు కూడా మెస్ బిల్లులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఫీజులు చెల్లించాలని, అదేవిధంగా యూనిఫామ్ కి 10,000 రూపాయలు చెల్లించాలని, మోహన్ మంత్రాకి 10,000 కట్టాలని చెప్పేసి కూడా గతంలో అనేక విద్యార్థుల దగ్గర దోపిడీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ తయారు చేసి 26 కోట్ల రూపాయల తక్షణమే మీరు విద్యార్థులు తిరిగి చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి 15 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఫైన్ వేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాని మీద హైకోర్టులో ఈ రోజు మంచు విష్ణు మేము స్టే తీసుకొని వచ్చాడు. స్టే తెచ్చుకున్న విద్యార్థి నాయకుడిగా నేనే స్వయాన ఏఐఎస్ఎఫ్ తరఫున ఇంప్లీడ్ అయితే ఈ రోజు ఆ కేసు విత్డ్రా చేసుకున్నాడు. తీరాలి గత నెల నుంచి కూడా విద్యార్థులు ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి మీరు ప్లేస్మెంట్ అటెండ్ కావాలంటే వివిధ కంపెనీలు తీసుకొస్తాను, మీరు ప్లేస్మెంట్ అటెండ్ కావాలంటే ఒక్కొక్క విద్యార్థి 40,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా సర్కులర్ జారీ చేశారు. దీని మీద మేము పెద్ద ఎత్తున కూడా గతంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐగా కలెక్టర్ గారికి విన్నవించాం, హైయర్ ఎడ్యుకేషన్ విన్నవించాం. మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఈ రోజు మోహన్ బాబు అనుచరులు, గుండాలు, రౌడీలు ఈ రోజు కిడ్నాప్ చేసి ఈ రోజు అరాచకానికి పాల్పడుతున్నారు. ఈ రోజు మోహన్ బాబు గారు అడుగుతున్నాం, నువ్వు విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్వి, నువ్వు విద్యార్థులు నేర్పించాలి, విద్యార్థుల సమాజంలో ఉన్నతంగా ఎదగాలి, అటువంటి విద్యలు నేర్పి. కానీ ఈ రోజు గుండాగిరి చేస్తూ రౌడీజం చేస్తూ విద్యార్థి నాయకుల్ని, విద్యార్థి సమస్యలు ప్రశ్నిస్తుంటే విద్యార్థి నాయకులు అందుబార్చే ప్రయత్నం చేస్తే రాబోయేలా ఖచ్చితంగా నీ యూనివర్సిటీ మూసేసేంత వరకు, నీకు తగిన శాస్త్రం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా వెనుకడుగు వేయమని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, గుర్తింపు రద్దు చేయండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. ఈ కిడ్నాప్ కు పాల్పడాలంటే ఏదైతే విద్యార్థి ట్రస్ట్ సభ్యులుగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు, మంచు విష్ణును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే ఫీజుల దోపిడీ జరుగుతుందో ఆ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి నిరసన కార్యక్రమం తెలియజేసి ఆయనకి లెటర్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి బౌన్సర్లు, అదేవిధంగా మోహన్ బాబు గారి అనుచరులు కలిసి ఒక ఇద్దరిని వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గరని వాళ్ళు దాదాపుగా 1 గంట సేపు వరకు వాళ్ళని కిడ్నాప్ చేసి దాపెట్టడం జరిగింది. దాని తర్వాత పోలీసు యంత్రాంగం 3 టీములుగా విడిపోయి వాళ్ళని కనిపెట్టారు. కానీ అయినప్పటికీ ఈ రోజు మోహన్ బాబుకి అక్కడ ఉన్నటువంటి ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రోజు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఏదైతే మీ కాలేజీలో ఫీజుల దోపిడీ జరుగుతుందో ఆ ఫీజుల దోపిడీని ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకులను నువ్వు ఈరోజు కిడ్నాప్ చేయించావే. అదేవిధంగా ఏదైతే నీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి, వాళ్ళు ఫీజు కట్టకపోతే నీ బౌన్సర్లు వాళ్ళు ఏ విధంగా చిత్రహింస పెడుతున్నారు, అదే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సరిగ్గా చదవకపోతే లేదా ఇంకేదైనా ఒక విషయం చేస్తే జరిగితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా మనోవేదనకు గురవుతున్నారని చెప్పుకొని మేము ఈరోజు ఏఎస్ఎఫ్గా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే మీరు చేసినటువంటి ఈ చర్య చాలా దుర్మార్గమైనది. ఏదైతే మోహన్ బాబు గారి పైన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పైన మీరైతే ఏదో చిన్న చిన్నగా కేసులు పెట్టారు తప్ప ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు గారిని కానీ విష్ణు గారిని కానీ మీరు అరెస్ట్ చేశారని చెప్పి కూడా పోలీసు యంత్రాంగాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తాను. వెంటనే మీరు నిద్ర మేలుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని తక్షణమే జైలుకి పంపించిన రోజుగా ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.